నమస్కారం. ఏడీబీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోగిన ప్రాదేశిక ఎన్నికల నగారా 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. మే 27 వరకు అమల్లో ఉండనున్న ఎన్నికల కోడ్. భగవన్నామ స్మరణతో మనశ్శాంతి. బాజీరావు బాబా సప్తాహం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న. సాంగ్డి గ్రామంలో ఘనంగా సాగిన సప్తాహం ముగింపు కార్యక్రమాలు. ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు 38 ఏళ్లు పూర్తి. అమరులను స్మరించుకున్న ఆదివాసీలు. సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు. ప్రాదేశిక ఎన్నికలకు శనివారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 3 విడతల్లో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు విడుదలయ్యే మే 27వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. జిల్లాలో 17 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రాదేశిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. 3 విడతల్లో నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గాను షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తులు ప్రారంభించగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రణాళికలను రచించడంలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 6, రెండవ విడతలో 5, మూడవ విడతలో 6 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 జెడ్పీటీసీ స్థానాలు, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 848 పోలింగ్ స్టేషన్లను అందుబాటులో ఉంచనున్నారు. 3,90,882 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత కొన్ని రోజుల కిందటే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు సమర్థవంతమైన అభ్యర్థుల ఎన్నికకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ఫలితాలు విడుదలయ్యేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ను నిర్వహించనున్నారు. మే 6, 10, 14వ తేదీల్లో 3 విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 24వ తేదీన స్వీకరణకు చివరి గడువుగా నిర్ణయించారు. 28వ తేదీన ఉపసంహరణ తేదీలు కాగా, మే 6న మొదటి విడత పోలింగ్ జరగనుంది. రెండవ విడత ఎన్నికలకు గాను ఈ నెల 26 నుండి 28 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 2న ఉపసంహరణ, 10వ తేదీన పోలింగ్ కోసం తేదీలను ఖరారు చేశారు. ఇక 3వ దశలో ఈ నెల 30 నుండి మే 2 వరకు నామపత్రాల స్వీకరణ, 6వ తేదీన ఉపసంహరణ, 14న ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో తిరిగి రాజకీయం వేడెక్కనుంది. గత 5 నెలల కాలంలో అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికలు సైతం సమీపిస్తుండడంతో ఎన్నికల జాతర కొనసాగనుంది. పోలీసు అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పూర్తి జాగ్రత్తలు వహించాలని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం పోలీసులు వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. యశోద ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా చూపిన సన్మార్గంలో నడుచుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. బేలా మండలంలోని సాంగ్డి గ్రామంలో శనివారం బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమాలను పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా సప్తాహాను నిర్వహించిన అనంతరం సప్తాహ ముగింపు కార్యక్రమాలను వైభవంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే బేలా మండలంలోని సాంగ్డి గ్రామంలో శనివారం సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, గ్రామస్తులు బాల్చందర్, గంగన్న, శ్రీనివాస్, దయాకర్లతో పాటు పలువురు బాబా భక్తులు ఉన్నారు. గత వారం రోజులుగా సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా జ్ఞానేశ్వరి పారాయణంతో పాటు హరిపాఠ్, ప్రవచన్, ధ్యాన కీర్తన తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. ముగింపు సందర్భంగా గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృంద సభ్యులు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన రథం పైన జ్ఞానేశ్వరి, సోపాన్, నివృత్తి, ముక్తాబాయిల వేషధారణలో ఉన్న చిన్నారులను ఉంచి గ్రామంలో ఊరేగించారు. సప్తాహ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాజీరావు బాబా చూపిన మార్గంలో నడవాలని, అప్పుడే బాబా ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. బాజీరావు బాబా ప్రవచనాల వలన లక్షల మంది బాబా శిష్యులు చెడు వ్యసనాలకు దూరమై సన్మార్గంలో నడుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే భగవంతుడి నామస్మరణ ఎంతో అవసరమని అన్నారు. బాజీరావు మహారాజ్ గారు కోరుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి సమాజం తయారు కావాలని, ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని స్వార్థం మరి మానుకొని నిస్వార్థంగా ప్రేమతో ఒకరికొకరం గౌరవించుకుంటాం. అందుకొరకే నేను అందరికి కూడా ఒక విశ్వాసం, మరి అందరం కూడా తుకురాజు మహారాజ్ అయినా బాజీరావు మహారాజ్ గారైనా ఈ సమాజం అంతా సుఖంగా సంతోషంగా ఉండాలంటే భగవంతుని యొక్క నామస్మరణం మనం చేస్తుండాలి. భగవంతుడు అనేటటువంటి గొప్ప శక్తి ఉంది. మనం ఒకరికొకరం భయపడకపోయినా ఈ సమాజంలో భగవంతుడు అనేటువంటి వారు ఉన్నారు, గొప్ప వ్యక్తి. ఆ భగవంతుని మరి శక్తి మేరకే ఈ సమాజం అంతా కొనసాగుతూ ఉంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో విజయం సాధించని విద్యార్థులు అధైర్యపడకుండా విజయం సాధించే మార్గాలను శోధించాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు సూచించారు. పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆయన పలు సూచనలు అందజేశారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అనుత్తీర్ణులైన విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిలో ధైర్యాన్ని కల్పిస్తే వారు విజయాలు సాధిస్తారని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు సూచిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో విఫలమైన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి డాక్టర్ కేశవులు మాట్లాడుతూ ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డిప్రెషన్కు గురైన వారు ఆత్మహత్య యత్నానికి సైతం ప్రయత్నించే అవకాశాలు ఉండడంతో వారికి ధైర్యాన్ని అందించాలన్నారు. తల్లిదండ్రులు ఇతర విద్యార్థులను ఉదాహరణగా సూచిస్తూ తమ పిల్లలను నిందించరాదని, దీనివల్ల వారు మరింత ఒత్తిడికి గురవుతారని అన్నారు. పరీక్షలు జీవితంలో కేవలం ఒక భాగమేనని, ఇందులో విజయం సాధించలేని వారు సైతం భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలలో పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు.
పరీక్షలు అనేటి జీవితంలో ఒక భాగము మాత్రమే. పరీక్ష పాస్ అయిన వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు. పరీక్షలలో తప్పిపోయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు కూడా కాదు. ఈ జీవితంలో పరీక్షలు కేవలం ఒక స్టెప్ మాత్రమే. గొప్ప వాళ్ళు చాలాసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే. మళ్ళీ కష్టపడి మళ్ళీ పరీక్షలలో రాసి పాస్ కావడం అనేది ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం. పరీక్షా ఫలితాలు రాగానే కొందరు మానసికంగా బాధకు గురైపోయి, వేదనకు గురైపోయి, తీవ్రమైన డిప్రెషన్ గురైపోయి ఆత్మహత్య పాలిట పడుతున్న సంఘటన చూసాం. దయచేసి ఫెయిల్ కావడం జీవితంలో తప్పు కాదు, ఇదే చివరి దశ కూడా కాదు. బాధపడకండి, మళ్ళీ మీకు సప్లిమెంట్ ఉంటుంది. మంచి మార్కులతో పాస్ అయి అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయం పిల్లల విషయంలో పరీక్షలో ఫెయిల్ అయ్యారని ఇతరుల పిల్లలతో పోల్చకండి. పోల్చడం ద్వారా ఈ పిల్లలో ఉన్నటువంటి ఆత్మన్యూన్యత మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే పరీక్ష ఫలితాలు వచ్చాయి, ఇప్పుడే నువ్వు ఇన్ని ఖర్చు పెట్టాను, చైతన్యలో చదివించాను, నారాయణలో చదివించాను, లక్షలు పెట్టాను, కానీ వాళ్ళందరూ పాస్ అయ్యారు, కనీసం నువ్వు పాస్ కాలేకపోయావని బాధ పెడితే వాళ్ళు మరింత కుంగిపోయి నిరాశ నిస్పృహకు గురైపోయి డిప్రెషన్ గురైపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14వ తేదీ నుండి అగ్ని ప్రమాదాల నివారణపై ఆ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి కేశవులు సూచించారు. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏ విధంగా మనం అగ్ని ప్రమాదాలను అరికొట్టవచ్చు అని చెప్పేసి ఎవ్రీ శుక్రవారం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముందు ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కేశవులు మాట్లాడుతూ 1944వ సంవత్సరంలో ముంబైలోని షిప్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వారిని స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన వెంటనే ఈ యొక్క డివిజన్ ఆఫీసు, అదేవిధంగా చెన్నూరు, ఉట్టూరు ఫైర్ స్టేషను, ఖానాపూర్ ఫైర్ స్టేషన్కు మనకు కంపల్సరీ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఆ తర్వాత ఒక ఫైర్ స్టేషన్ యూనిట్కు కొత్త బిల్డింగ్ కోసం ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా చాలా అనేక విధాలమైన రకరకాల ఫైర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల ఈ యొక్క ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు జరిగే కార్యక్రమాలే కాకుండా ఎవ్రీ వీక్ ప్రతి ఒక్క శుక్రవారం రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కనుక ఫైర్ అయితే మనం ఏ విధంగా ఎస్కేప్ కావాలి అనే విధంగా, దాని మీద గ్యాస్ ఫైర్ అయితే ఏ విధంగా, ఎలక్ట్రికల్ ఫైర్ అయితే విధంగా, అదే అపార్ట్మెంట్లలో పెద్ద అపార్ట్మెంట్లలో ఫైర్ అయితే ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు, చిన్న ఫైర్లను ఏ విధంగా మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు. సామాజిక శ్రేయస్సును కోరుతూ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను పలువురు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఖుషీమిత్ర వెల్ఫేర్ సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీ, బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జోగురామన్న శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, జెడ్పీటీసీ అశోక్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, సొసైటీ ప్రతినిధి లాలాకరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడున్న వారికి మంచినీటిని అందజేశారు.
సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొసైటీ ప్రతినిధులను అభినందించారు. ఇంద్రవెల్లి ఘటనకు శనివారం నాటితో 38 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్ఘటనలో అమరులైన ఆదివాసీలను స్మరించుకున్నారు. ఇంద్రవెల్లి దుర్ఘటన జరిగి శనివారం నాటికి 38 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. శనివారం ఉదయం నుండే ఆదివాసీలు స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. సరే ఐటీడీఏ పాలక మండలి అధ్యక్షులు లక్కేరావు, తుడుందెబ్బ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో 38 సంవత్సరాల కిందట ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభలో పోలీసుల కాల్పుల్లో అనేక మంది ఆదివాసీలు అసువులు బాశారు. ఈ నెత్తుటి ఘటనలో మరణించిన ఆదివాసీలను స్మరించుకునేందుకు అమరుల కుటుంబ సభ్యులు తరలివచ్చారు. స్తూపం సమీపంలో జెండాను ఎగరవేయడంతో పాటు తమ సాంప్రదాయం ప్రకారం నృత్యాలు చేసి అమరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పాలక మండలి అధ్యక్షులు లక్కేరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఆదివాసీలు స్వేచ్ఛగా స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఇంద్రవెల్లి నేటికి 38 సంవత్సరాలు అమరవీరులు ఆనాడు ప్రాణత్యాగం చేసినటువంటి 38 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. మరి వాళ్ళ ఆత్మకు నివాళులు అర్పించడానికి మేము స్వయంగా ఎవరు వాళ్ళు ఆదివాసులు రావడం జరిగింది. పిట్టల్ని కాల్చి చంపారు 1981 20 ఏప్రిల్. ఆ రోజు వస్తుందంటే మాకు భయం అనిపించే పరిస్థితి. పోయిన 2015 నుంచి కూడా 20 తారీఖు ఆనాడు నేను స్వయాన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నేను స్థానికుని కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నెంబడి పెట్టుకొని సీఎం చంద్రశేఖరరావు గారి దగ్గరకు తీసుకెళ్ళి అదే నాడు మా వాళ్ళ ఆత్మకు మోక్షం జరగాలి, నివాళులు అర్పించమన్నటువంటి నమ్మకంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు 2015 నుంచి 20 ఏప్రిల్ వరకు కూడా సేమ్ డే ఆనాడు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రెడ్డి బెల్లంపల్లి గారు నా చేతిలో పర్మిషన్ లెటర్ ఇచ్చారు. మరి 20 ఏప్రిల్ నాడు ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు
నివాళులర్పించి వెళ్తారు. మరి ఆ కుటుంబానికి చనిపోయినటువంటి సంబంధితులు కూడా ఇక్కడ నైవేద్యం పెట్టి మరి పూజా కార్యక్రమం చేస్తూ వెళ్తారు. ఇది చరిత్రలో మిగిలి ఉన్నటువంటి ప్రదేశం ఏర్పడింది. అదేవిధంగా తుడుందెబ్బ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు మాట్లాడుతూ ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. 1981లో ఆదివాసుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసి అమరులైన వీరులందరికీ కూడా 38 సంవత్సరాల మరి ఈరోజు మేము అందరం ఆదివాసులను కలిసి అన్ని సంఘాలతోటి మరి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా గతంలో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కనీసం ఆదివాసులకు న్యాయం చేస్తారేమో అని ఆలోచించినాం. కానీ అప్పుడు కూడా ఆదివాసులకు న్యాయం జరగలేదు. మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికై నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 781 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేరకు పలు పరీక్షా కేంద్రాలను DMWO కృష్ణవేణి సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి గాను శనివారం ప్రవేశ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆయా పాఠశాలలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన పరీక్షా సరళిని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి పర్యవేక్షించారు. పరీక్ష జరుగుతున్న తీరును గమనించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. 6 పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి మొత్తం 1304 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 781 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 523 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అయితే పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, సహాయకులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేపట్టింది. ఈ మేరకు DMWO కృష్ణవేణి మాట్లాడుతూ పరీక్షా వివరాలను వెల్లడించారు. 6 పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2019-20 సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశానికి ఈరోజు తేదీ 20 ఏప్రిల్ 2019 రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నందు 6 స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 1256 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ వచ్చేసి ఆదిలాబాద్ బాయ్స్ 1, బాయ్స్ 2 చాందాలో, ఆదిలాబాద్ గర్ల్స్ 1 షాద్ నగర్, ఆదిలాబాద్ గర్ల్స్ 2 పిట్టల్వాడ, బోత్ బాయ్స్ 1, ఉట్టూరు బాయ్స్ 1 ఈ 6 స్కూళ్ళల్లో కూడా పరీక్షలు చాలా ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు, పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు మజ్జిగ, వాటరు, తర్వాత టెంట్ వేసి మళ్ళీ పిల్లలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు హెల్త్ పరంగా నర్సును అపాయింట్ చేయడం జరిగింది. భద్రతా దృష్టిలో పోలీసు బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, నాయకులు రఫీక్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. గౌరవనీయులు, డైనామిక్ హీరో, మరి
తెలుగు ప్రజల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఈనాడు ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ నాయకులతో ఈ యొక్క కేక్ కట్ను చేయడం జరిగింది. ప్రాదేశిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మురళీధర్ ఠాక్రే, మోరేశ్వర్, దత్తా నిక్కం, గణేష్, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపికతో పాటు వారి గెలుపు కొరకు చేపట్టవలసిన ప్రణాళికలపై చర్చించారు. అనంతరం బీజేపీ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా వర్ష ప్రఫుల్ల ఠాక్రేను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్లో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే జిల్లా మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలలో చర్యలు తీసుకొని ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మెజార్టీ మండలాధ్యక్షుల్ని, మెజార్టీ జడ్పీటీ స్థానాలు గెలిచి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చైర్మన్ కావడానికి ఆస్కారం ఉన్నది. ఉపాధ్యాయ సంఘాలపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని 10వ తరగతి మూల్యాంకన కేంద్రం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సమితి నాయకులు వెంకట్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని అన్నారు. ఇవాళ 54 సంఘాలు ఉన్నాయా, 70 సంఘాలు ఉన్నాయా, నీకు అనవసరమైన విషయం. సంఘాలు ప్రాతినిధ్యం చేసే సమస్య జెన్యూనా కాదనేది చూసి దాన్ని పరిష్కరించే బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉన్నది. అది విస్మరించి ఇలా సంఘాల మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఇంకో కొంత ఎత్తుగడలతో ముందుకెళ్తున్న క్రమంలో మనందరం చూస్తూ ఉన్నాం. వాస్తవమే, ముఖ్యమంత్రి గారు అన్న మాటల్లో కొంత వాస్తవత ఉన్నది. ఎందుకంటే దానికి బాధ్యత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోగిన ప్రాదేశిక ఎన్నికల నగారా, 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. మే 27 వరకు అమల్లో ఉండనున్న ఎన్నికల కోడ్. భగవన్నామ స్మరణతో మనశ్శాంతి. బాజీరావు బాబా సప్తాహం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న. సాంగ్డీ గ్రామంలో ఘనంగా సాగిన సప్తాహం ముగింపు కార్యక్రమాలు. ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు 38 ఏళ్లు పూర్తి. అమరులను స్మరించుకున్న ఆదివాసీలు. సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.